మన బ్యాడ్ టైం ఏమంటే గోప్రో మొత్తం ఛార్జింగ్ దొబ్బేసింది. సో 30% ఉంటే 30% అయిపోయింది. కానీ ఈ మొబైల్తో షూట్ చేస్తున్న క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. చూడొచ్చు, చుట్టూ చూపిస్తాను మీకు అయితే ఎంత బాగుందో ఒకసారి వ్యూ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆ లోపలికి వదలడానికి అయితే లేదంట, ఓన్లీ మనము బయట చూసుకొని ఒకటి రావాల్సిందేనంట. అందుకనే తొందరగా పోతున్నారు. సూపర్గా అంటే సూపర్గా ఉంది ప్లేస్ కూడా. చుట్టూ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. చూడండి, ఎటు చూసిన వాటరు, కొండలు, సూపర్గా ఉంది ఏరియా మొత్తం. ఈ దాంట్లో మన వాళ్ళగా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తలు కూడా వచ్చినారు. ఆ 2 వీలర్ వాళ్ళు, కార్ వాళ్ళు తెలియదు, ఎదురు కూర్చోండే వాళ్ళు, కొత్త వాళ్ళు లాస్ట్లో కూర్చోండి వాళ్ళు రైట్ సైడ్లో. 2 వీలర్ వాళ్ళు అంటే ఈ పక్కనే ఉన్నారు. సో ఒడ్డుకైతే వచ్చేసినాం మనము. ఇంకా కార్లు దించబోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆడ ఎదురుకుండే వాళ్ళందరూ మన బండ్లన్నీ దించిన తర్వాత ఇంక వాళ్ళు వచ్చి ఎక్కుతారనమాట. సో మన కారు ఎదురుకుంది చూడొచ్చు అద్దడ. ఇది మన కారు. నేను ఫస్ట్నే పెట్టేసి వచ్చినాను అద్దా. అప్పుడు 3 కార్లే పట్టే అంత ఉండే. సో అందుకని చెప్పేసి మన కారు ఫస్ట్నే పెట్టేసి వచ్చిన. చూడండి, ఇక్కడి నుంచి ఈ ఒడ్డు నుంచి ఇద్దా ఆ ఒడ్డు పోవాలి వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇద్దా జూమ్ చేస్తున్నా చూడండి. అద్దా ఆడ ఒకటి కనిపిస్తుంటుంది బోటు. జనాలు కూడా లైట్గా ఉన్నారు. మన మొబైల్లో ఇంతకన్నా జూమ్ అవుతుందేమో తెలియదు, కానీ క్లారిటీ లేదు. జూమ్ అయితే అవుతుంది, క్లారిటీ లేదు. ఆ ఎదురుగా కనిపించేది కారు, మనుషులు. ఈ పక్క వచ్చి పాడుబడిన బోటు ఇట్లాంటిదే. కార్లన్నీ ఎక్కించిపోయేది. చూడండి ఎంత దూరం ఉందనేది. ఆయన అడుగుతాను నేను డిస్టెన్స్ మళ్ళీ ఎంత ఉందనేది. చూడొచ్చు, ఇది విషయము. ఊరి పేరు వచ్చేసి చిగందూర్ అంట. సో టెంపుల్ ఫేమస్, ఊరు కూడా ఉంది అడైతే. సో అన్నయ్యని అడిగి మనం తెలుసుకుందాము. ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎన్ని కిలోమీటర్లు ఉందా అన్న? ఇల్లు ఇక్కడ ఏందా, అక్కడే ಎಷ್ಟು కిలోమీటర్స్ అన్న? 1 కిలోమీటర్ ఉందండి ఈ పక్క నుంచి ఆ పక్కకి. నేనైతే 3 కిలోమీటర్లు అనుకున్నాను. సో పోదామండి. ఇంకా బండ్లు అన్నీ ఇచ్చేసినారు. 2 బండ్లకి అమౌంట్ పే చేసేసినారు. ఒక మనిషికి 10 రూపాయలు, ఒక కార్కి వచ్చేసి 50 రూపాయలు. చిగందూర్ చాలా పెద్ద ఊరేనంట. ఆ ఊరు ఒకటే ఉండేది. టెంపుల్ ఫేమస్ అక్కడ. ఎట్లా పోయినా కూడా ఇట్లా దీనిలో పోల్సిందే, ఇంకా ఈ బోట్లో పోల్సిందే. కార్లలో ఎక్కించుకొని ఎట్లా తిరిగి సర్లేండి. సో ఇంకా మా వాళ్ళందరూ వెయిట్ చేస్తాను పాప నా కోసం. ఇక్కడ ఒక కారు, అక్కడ ఒక కారు, ఇది మంది, అదన్న కారు. మన వాళ్ళందరూ వెయిటింగ్. పోదామండి లేట్ చేయకుండా. మనం వచ్చేసి ఇప్పుడు ఉడిపి టోల్ గేట్ దగ్గరికి వచ్చినాము. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి సంతన టోల్ ప్లాజా. ఈ టోల్ అమౌంట్ వచ్చేసి 60 రూపాయలు. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం హైవే, సముద్రం పక్కన జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా టోల్ క్రాస్ అయిన తర్వాత మనకి జస్ట్ ఇక్కడ నుంచి రీచ్ అయ్యే టైం వచ్చేసి 35 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపే మనం రీచ్ అవ్వచ్చు అక్కడికి, ఉడిపికి వచ్చేసి. ఉడిపి లోపలికి అయితే ఎంటర్ అయినా నేను. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవంతుడి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి సంక్రాంతికి మంచిగా ఉత్సవాలు జరుగుతాయి అనుకుంటాను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచిగా అలంకరించినారు. సో మన కెమెరాలో కొంచెం చిన్న కనిపించకపోవచ్చు. చూడొచ్చు మీరు అక్కడక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గొడుగులు పెట్టినారు. సో లైట్లు కూడా బాగా సెట్టింగ్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే టెంపుల్ దగ్గరికి పోయిన తర్వాత సో మనకు వచ్చేసి రథం అనేది బాగా రెడీ చేస్తున్నారు అక్కడ. సో నేను దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఎందుకంటే నేను సింగిల్గా రాలేదు కదా, కస్టమర్లను పిలుచుకొని వచ్చినాను. సో వాళ్ళు కూడా దర్శనానికి వెళ్ళాలని వచ్చినారు. కానీ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు. 3-4 గంటల సేపు పడుతుందన్నారు. కానీ వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడే స్నానం చేయడం అయితే అయిపోయింది. సో చాలా బాగున్నాయి వాష్రూమ్లు ఇక్కడైతే. ఇక ఉడిపిలోకి వచ్చినాము. సో బస్ స్టాండ్ పక్కలోనే ఉంటుంది చూడొచ్చు. మొత్తం అంటే బస్ స్టాండ్ అంటే మన పార్కింగ్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. అన్ని టైల్స్తో కట్టింటారు. సో అక్కడ ఒక బాత్రూమ్ ఉంది అక్కడ ఆ బోర్డు దగ్గర, కానీ అది అంత బాగలేదు. సో ఇక్కడైతే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కటి బాగుంది. సో ఇప్పుడే జస్ట్ స్నానం చేసినాను. పోయి మనకి కృష్ణుడి టెంపుల్ ఫేమస్ కాబట్టి ఇక్కడ ఉడిపిలో. సో పోయి దర్శనం చేసుకోవాలి. పోదామండి ఇప్పుడు ఎదిగిన. మన కారు ఇక్కడి నుంచి అదో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ టెంకాయ చెట్లు కనిపిస్తుంటే మీకు, ఆ టెంకాయ చెట్ల దగ్గర నుంచి కొంచెం ముందు పోవాలి. అడిగి వేసి ఇంకా మనము ముఖంని ఇంకా కొంచెం నీట్గా చేసుకొని, ఇంకా చెమట వచ్చేసింది అనమాట ఇక్కడ ఉడుకుంటుంది కాబట్టి. సో పోయి దర్శనం చేసుకుందామండి. స్నానం చేసేసి కార్ దగ్గర అయితే బట్ట పెట్టేసి వచ్చినాను. సో మా వాళ్ళు అయితే
టిఫిన్ తినేకే 3 గంటల సేపు పోయినారంట, దర్శనానికి రాలేదు. సో ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను కరెక్ట్గా, ఎంట్రన్స్ దగ్గర ఉన్నా, పోయి దర్శనం చేసుకొని వస్తా. వీళ్ళు వస్తారా తెలీదు, బీచ్కి పోతా అంటున్నారు వీళ్ళు. సో దర్శనం చేసుకొని వస్తా, జనం ఎక్కువ ఉన్నారని చెప్పినారు. పోయేసి తొందరగా దర్శనం చేసుకొని వస్తాం. టెంపుల్ దగ్గర వచ్చి అయితే మనము ఉడిపి మల్పే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. సో టికెట్ తీసుకున్న తర్వాత మనకు లోపలికి వదులుతారు. ఒక పని అనుకుంటే 2 పనులు అయితే అసలు. నేను దర్శనానికి పోదాం అనుకుంటే వీళ్ళందరూ పోయే గౌరవ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక ఇద్దరేమో నా కార్లో రెడీ అయ్యండి దర్శనానికి, మళ్ళీ వీళ్ళందరూ ఇంకా బీచ్కి వచ్చేసినారని చెప్పేసి వాళ్ళు కూడా డైరెక్ట్ బీచ్కి వచ్చేసినారు. ఇప్పుడు ఉడిపి బీచ్లో ఉన్నారు. సో ఇది మల్పే బీచ్ అంట. లోపల పోయినారు, డ్రాప్ చేసిన. నేనైతే మళ్ళీ రిటర్న్ పోతాను. 8 నుంచి 8 కిలోమీటర్లు ఉంది టెంపుల్. అందుకే టెంపుల్ దగ్గర మళ్ళీ రిటర్న్ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇటుకు వస్తా. ఎంజాయ్ అనేది మనకు ఎప్పటికైనా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దర్శనం చేసుకోవాలన్నమాట. ఎంజాయ్ కాదు ఇంపార్టెంట్, దర్శనం చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను దర్శనానికి పోతున్నాను మల్పే బీచ్ దగ్గర నుంచి. బీచ్ అంటే బీచ్ ఎంట్రన్స్ ఇది. మొత్తం పార్కింగ్ ఇక్కడ పెట్టేసినారు. ఈడైనా పెట్టచ్చు, లోపలైనా పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనానికి పోతున్నాము. ఇప్పుడు సమయం వచ్చేసి 11:24 అవుతుంది. ఈ పాటికి ఎప్పుడో దర్శనం అయిపోయి ఆడ వెయిట్ చేసింటే వీళ్ళు బట్టలు కొనుక్కుంటా మళ్ళీ ఈడ లేట్ చేసి. సర్లే ఏదైతే అది, కానీ మనమైతే దర్శనానికి లేట్ చేయకుండా దర్శనానికి పోయిద్దామని అంతే. వాళ్ళని అయితే వదిలేసి వచ్చినాను. సో టెంపుల్ దగ్గరికి వచ్చినాను నేను. సూపర్గా ఉంది అసలు. ఇక్కడైతే క్యూ కూడా చాలా ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుంటుంది మీకు క్యూ, మొత్తం క్యూ అదంతాను. సో దర్శనానికి అయితే పోదామండి. ఆ పక్క నుంచి రాలి, యాక్చువల్లీ నేను ఈ పక్క నుంచి వచ్చినాను. చూడండి ఫుల్ క్యూ ఉన్నారు అసలు. వీళ్ళందరూ క్యూ ఈడ కాకుండా మళ్ళీ పైన పోవాలా. ఒక ½ అవర్ నుంచి 1 అవర్ అవ్వచ్చు అంటున్నారు. కట్టడాలు మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు, సూపర్గా ఉంది. ఏదో ఫెస్టివల్ ఉన్నట్లు నాకు తెలిసి దగ్గరలో ఏదైనా ఉత్సవం జరుపుతూ ఉండొచ్చు. రథాలన్నీ పెట్టినారు. ఇదంతా క్యూలో వాళ్ళ యాపక నుంచి వాళ్ళు అర్థం కల. చెప్పులు అయితే ఎడిట్ చేద్దామని మనం. ఓ మే ఫుల్ క్యూ. ఈ క్యూవే కాక దోడ పైన కిటికీల్లో కనిపిస్తుంటారు మీకు. కిటికీల్లో పోవాలి మళ్ళా. చూద్దామండి ఎంతసేపు అన్నా కానీ. మామూలుగా లేరా సామె దేవుడా. ఈడ మాత్రం చెక్కలతో కట్టినారు. అదేమో రథమో ఏమో తెలియదు కానీ మొత్తం చెక్కలతో కట్టినారు. అది ఆ లోపల నుంచి వచ్చినప్పుడు చూద్దామండి. ఆ పైన వాళ్ళు ఇప్పుడు మనము సరే చూద్దామండి. ఆ పక్క నుంచి ఎంట్రీ ఎక్కడ ఉంది తెలియదు. ఆ పక్క వేసి ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ నుంచి అయితే పోదామండి. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రీ దర్శనం అంట యాక్చువల్లీను. సో మనం అయితే 200 టికెట్ పెడితే ఒక మనిషికి లోపలికి ఇస్తారంట డైరెక్ట్. ఆడ ఎంత ఉన్నారు తెలియదు. నేనైతే టికెట్ తీసుకోబోతాను, ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికి బీచ్ దగ్గర పోవాలి. వాళ్ళు తొందర రెడీ వస్తారేమో తెలియదు. విషయం ఏంటనేది మనకు తెలియదు కాబట్టి మనమైతే టికెట్ తీసుకొని పోతున్నాం లోపలికి. దీంట్లో పోవాలంట, ఇక లోపల పోవాలంట. సూపర్గా ఉంది ఎంట్రీ మాత్రం. చూద్దామండి టికెట్ 200 దొరుకుతా లేదు చూద్దామండి ఫస్ట్. సూపర్గా ఉన్నాయి ఇక్కడ అంతాను. ఇదే అనుకుంటా ఎంట్రీ ముందరది. వే టు శ్రీకృష్ణ దర్శన అని ఉంది. చూద్దాం టికెట్ తీసుకొని పోయకుండా ఎట్లా అనేది. ఇది ఎంట్రీను, లోపల పోయి చూద్దాం. చాలా బాధగా ఉంది, ఎందుకంటే టెంపుల్ లేకపోయి నేను దర్శనానికి పోలేకపోయి వెనక్కి వచ్చాను. సో 3-4 అవర్లు పడుతుందంట, అందుకని చెప్పేసి నేను పోలేకపోయాను. సో అక్కడ పోయేసి ఏం చేయాలి, డైరెక్ట్ కృష్ణుడి ప్రతిమలు తీసుకొని వచ్చిన ఒక రెండు వచ్చేసి కాషాయం రంగువి. సో కాషాయం రంగు 2 తీసుకొని వచ్చాను. మళ్ళీ వచ్చేసి కంచిది ఒకటి పెద్దది తీసుకొచ్చిన. కంచో ఇచ్చలేదు, నాకేంత ఐడియా లేదు, గ్రాస్ అని చెప్పినాడు. చూద్దాం దాన్ని. అది చిన్న వచ్చేసి ఒకటి 100 రూపాయలు. ఈ ప్రతిమ వచ్చేసి 500 రూపాయలు. పెద్దగా ఉంది బాగా. సో ఇది ఒకటి తీసుకొని వచ్చినాను. బీచ్ దగ్గర ఉండే వీళ్ళైతే ఆల్రెడీ
పోయి తిరిగేసి వచ్చినారు, బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చినారు. ఇప్పుడు బోటింగ్ పోతారో ఏమో అంత ఐడియా లేదు. సో మనం అయితే పోదామండి. ఒకవేళ బీచ్లో పోతే పోయేది. ఇంకా వీళ్ళు రెడీ అయినారు, ఎందుకంటే బీచ్ చూపిద్దాం అనుకున్నా కూడా వీళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు కదా, దాన్ని బట్టే మనం ఏమన్నా కానీ మూవ్ అవ్వగలము. అందుకని చెప్పేసి ఇప్పుడు చూద్దామండి. ఒకవేళ బోటింగ్ పోతే పోదామండి, బీచ్ చూసే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా వెళ్ళిపోయేది అంటే కానీ వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుంటున్నారు, ఇంక వెళ్ళిపోయేది. ఇంకా బీచ్ చూసే కుదరదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా ప్లాన్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా బీచ్ లేక అయితే వచ్చినాను, వాళ్ళైతే స్నానాలు చేసేపోయినారు. సో సూపర్గా ఉంది బీచ్ అయితే ఎగిన మొత్తం అంతాను. సో దగ్గర పోలే ఇంకాను, అంత దూరం నడుసల్లా. ఆ లాస్ట్ టెంకాయ చెట్లు ఉన్న అక్కడైతే సూపర్గా ఉంటుంది. సో వెనకాల చూడండి ఎంత బాగుంది అసలు. బెలూన్స్ది దాంట్లోకి ఎక్కి పోవడానికి ఉంటుంది, దాన్ని ఏం పేరు మనకు అంత లేదు, అటు పోయి చూస్తే తెలుస్తుంది. స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి. సో పోతే కానీ ఇప్పుడు స్పీడ్ బోటింగ్ అయితే పోవచ్చు అనుకుంటాను తెలిసి. పిచ్చే జనాలు అసలు మామూలుగా లేదు కదా, హైలైట్గా ఉంది. ఇటు సైడు అందరూ బీచ్లో ఇదిలాడే వాళ్ళు ఉన్నారు. చూడొచ్చు, కనిపిస్తుంటారు మీకు. సో అక్కడ పోతే గిన వంతెన మాత్రం ఉంది ఆ పక్కకి, అక్కడ కూడా బాగుంది, చూద్దామండి. సరే బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూద్దామండి, జూమ్ చేద్దామండి ఎంతవరకు. చూడండి ఎంత జనాలు ఉన్నారు, పిచ్చే జనాలు ఉన్నారు. సౌండ్ అయితే అలల సౌండ్ మామూలుగా లేదు కదా. అది స్పీడ్ బోట్లు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి, అవి బెలూన్స్వి. దాంట్లో కూడా పోవచ్చు మనం, అది తిరుగుతుంటుంది రౌండ్. ఎంజాయ్ చిన్నపిల్లలకైతే బాగుంటుంది. పారాషూట్ కూడా ఉన్నది, అది పారాషూట్ ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు. సో చూద్దామండి, ఇప్పుడైతే బోటింగ్ పోల్సి ఉంటుంది. జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు అసలు. మల్పే బీచ్ ఉడిపి జనాలు ఎట్లున్నారో. అది వంతెన మాత్రం ఉందా, ఆ లాస్ట్ వరకు ఉంది అక్కడ. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఈ లాస్ట్ వరకు ఉంది. సో అది పోతుంది పారాషూట్ది. పారాషూట్ మీద అయితే పోతున్నాడు. కానీ అదేమంటే వాళ్ళే కంట్రోల్ చేసుకోలేరు. అక్కడ స్పీడ్ బోట్ ఉంది కదా, స్పీడ్ బోట్ కట్టేసినారు దాన్ని. చూడొచ్చు, రోప్ కూడా మీకు నిదానంగా చిన్న కనిపిస్తుంటుంది అనుకుంటా. కట్టేసినారు చూడండి, అది లాక్కొని పోతుంది. బాగుంది, చాలా బాగుంది, నైస్. చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. నేనైతే బోటింగ్ పోదాం అనుకుంటున్నా, కొంచెం మంచిగా వీడియో తీసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు టైం ఉంది పోదాం ల్యాండ్ అంటే కినా అందరూ కలిసిపోవచ్చు. ఏం తింటుంది ఇంతవరకు. కుల్ఫీ ఇచ్చినారు, కుల్ఫీ ఒకటి నాకు అనుకున్నా. అంటే వాళ్ళు తినమన్నారు యాక్చువల్లీ. మనకి వీడియో ఎడిటింగ్కి పొద్దున్నే లేయడం కూడా, అది కాక వచ్చేసి మళ్ళీ ఇంకా బ్రష్ చేయలేను నేను, స్నానం కూడా ఎక్కడ చేయాలన్నమాట. అందుకే స్నానం చేసిన తర్వాత అంత ఒకటేసారి తిందామని చెప్పేసి వెయిట్ చేసినాను. సో స్నానం చేయడం అయిపోయింది. టెంపుల్ పోతే టెంపుల్లో మనకి దర్శనం దొరకలేదు. అదొక ఇది. ఇంకా నాకైతే బాగా ఇంద్ర ఇట్లా అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే మనం పర్సనల్గా రాలే కదా, వచ్చిండేది వేరే వాళ్ళ పని మీద వచ్చినాం, అట్లా అయ్యి దర్శనం చేసుకోలేకపోయినా. సో 2 చిన్నవి, ఒకటి పెద్ద తీసుకొని వచ్చిన కృష్ణుడి ప్రతిమలో. చూద్దామండి, ఇంకా 4-5 అవర్లు పడితే ఆడ కాని పని కదా, మనం వచ్చిండేది బాడికి వచ్చినాము, అట్లా అయ్యి వెనుక్కి వచ్చేసినాను. ఒకవేళ బోటింగ్ పోతే పోదామండి. ఇక్కడ బెలూన్ చూడండి ఎంత బాగుందో. ఈ బెలూన్ లోపలికి పంపిస్తే తగిన బలం ఉంటుంది. ఓపెన్ చేసి లోపలికి పోయి ఉంటుంది ఆ బెలూన్లో. ఆ పక్క జిప్ ఉంది. హెయిర్ పెట్టడానికి బెలూన్ ఉన్నాడు. ఇవే బెలూన్లు పెద్దవి, దానికి ఆల్రెడీ హెయిర్ ఉంది. అది పెద్ద రూమ్ మాదిరి ఉంది, అదైతే గిన. ఇది ఇండ్లు ఉన్నట్టుంది ఒకటే సరే. దాంట్లో ఎంతమంది పడతారో తెలియదు. బాగుంది, నైస్. పోతే ఇట్లా దాంట్లో వాళ్ళప్ప బీచ్లకి. దాని అచ్చులు చూడండి ఎట్లా పడినాయి, బుడగలు. దాంట్లో అచ్చులు అన్నీ అవి. బాగుంది, ఇండ్లు మాత్రం ఉంది లోపలంతా. దగ్గర ఒక 5 మంది 6 మంది దాకా పడతారు. అంటే దాంట్లో మళ్ళీ అట్లా రౌండ్ తిరిగేది ఉంటుంది అనుకుంటున్నా తెలిసి. ఇది వచ్చంగా ఉన్నారు జనాలు అయితే గిన. స్పీడ్ బోర్డ్ చూడండి ఎట్లా వస్తుంది స్పీడ్తో.
చూసుకొని వస్తున్నాడు. ఒడ్డుకు వస్తుంది అది కొంప తీసి ఆడదాకా నేను అక్కడ దాకానే అనుకుంటాను. అక్కడ దాకానే లాస్ట్. బాగుంది. వీళ్ళంతా ఒకటే బ్యాచ్ ఉన్నట్లున్నారు. అందరూ బనీన్లు వేసుకొని ఉన్నారు. ఈ టెంకాయ చెట్ల దగ్గర పోతే సూపర్గా ఉంటుంది అక్కడ చూడడానికి అంతాను. సో వాళ్ళు వచ్చినారు, ఫోన్ చేసినారు నాకు పోలాడికి. ఒకవేళ తిరిగేలా ఉంటే మళ్ళీ అట్లా రౌండ్ వేసుకొని వద్దామండి. ఇది మల్పే బీచ్ ఎట్లుంది పరిస్థితి? చాలా బాగుంది. హాలిడేస్లో వస్తే మాత్రం ఫుల్ పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఒక రోజంతా ఉంటే గిన అన్నీ తిరిగిరచ్చు బాగా. ನಮಗೆ ಕೊಡ್ತೀರಾ ನೀವೇ ಬರ್ತೀರಾ? ಒಬ್ರಿಗೆ ನಾವು ಓಡಿಸ್ಬೋದು. ఓకే ఓకే మీరేనా? ఏదత్తా నువ్వు ఎక్కేదంటే ఒకరికి 200 రూపాయలు అంట. ముందర వీడియో తెలియాలంటే నేను ముందర ఉండాలి. 300 మీటర్ రౌండ్ అంట, 200 రూపాయలు ఒక్కొక్కరికి. వాళ్ళు ఊరినే ఉంటారు అంటే గైడెన్స్ ఇస్తారు ఎట్లా తోలాలి అవుతుంది. చూద్దామండి పోయేదలేదు. ఈ బండిలో పోతుండదు. ఈ వీడియో వస్తాం కదా దీంట్లో అయితే. ఎక్కడో లేదు చెప్తున్నాడు ఆయన. ఎక్సలేటర్ మామూలుగా లేదు. దీనికి ఎక్సలేటర్ వచ్చేసి మన 2 వీలర్లకి చౌక్ ఉంటుంది కదా, ఆ చౌక్ ఉన్నట్లు ఉంటుంది. చౌకును పట్టుకున్నంత స్పీడ్ పోతుంది అది. జస్ట్ ఆ ట్యాంకులు ఎల్లో కలర్ ట్యాంకులు కనిపిస్తుంటే మీకు, ఆ ట్యాంకుల దాకా పోయి రిటర్న్ వేసుకొస్తారు. 300 మీటర్స్ ఉంటుంది. ఇట్లా పోయి ఇట్లా వచ్చేది. నైట్కి ఉండాలనే ఉంది కానీ ఇంకా మా వాళ్ళకైతే తగిన ఇటుకే ఎక్కువ అయిపోయింది. ఫుల్ ఎప్పుడెప్పుడు ఇంటికి పోదాం అన్నట్లున్నారు వీళ్ళు తగిన. సో స్పీడ్ బోటింగ్ అయితే ఉంది. స్పీడ్ బోటింగ్ పోవాలా. ఇంకో కారులో వస్తే కినా వాళ్ళతో డిసిషన్ తీసుకొని డిసైడ్ అయిపోయేది. ఏమనేది తెలియదు. ఇంకా మన బండి అయితే దగ్గరికి వచ్చింది. బాగానే వస్తున్నాడు స్పీడ్తో అయితే కినా. లిప్పేజ్ చూడండి ఎట్లా లిప్తారు. వాళ్ళు లిప్పేజ్ చూడండి సార్ అట్లా లిప్తున్నారు. ఎట్లుందన్న ఫీల్? బాగుందా? హార్డ్గా ఉంటుందా తోలకి? పోతావా? ఏంది పోతావు? మనం బోన్ కాల్చినప్పుడు అయితే మంచి ప్లాన్ చేసి పోయాక అవుతుంది. సో ఇప్పుడు అంత సమయం కూడా లేదు మనకైతే. తగ్గిన ఉడిపి నుంచి అయితే రిటర్న్ బయలుదేరినాము. సో తినేక అయితే నిలబెట్టిన హోటల్లో మధ్యాహ్నం అయిపోయింది. తినేక నిలబెట్టినాము. 2 బండ్లు వచ్చినాయి. మన బండి ముందు వచ్చింది, ఆ బండి వెనక వచ్చింది. తినేసి బయలుదేరేది. సో బెంగళూరుకి లొకేషన్ వేస్తే డైరెక్ట్ బెంగళూరు అనమాట. నైట్ 11:34 టైం చూస్తుంది. కానీ ఇంకా తినిపోయే లోపల దగ్గర 2 అవుతుంది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ నిలబెడతాము, పోతుండాం కదా అలా కరెక్ట్గా. అంటే 2 అట్లా కావచ్చు. సో తినేకైతే ఇంకా ఏమేమి ఉందో అడుగుతాను. వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయంట. సో ఈరోజు అయితే నేను వెజ్ తింటే వాళ్ళు అయితే నాన్ వెజ్ తింటారు. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినారు. ఏమేమి చెప్తారో చూద్దామండి. సేపు పడతారు తినేకనే. ఫుడ్ అయితే వచ్చేసింది. సో అందరికీ పెట్టినారు. ఇక్కడ ఏంటంటే అన్నము ఫస్ట్ కర్రీ వేస్తున్నారు, అన్నం లాస్ట్లో పెడుతున్నారు. మా వాళ్ళు కర్రీనే తినేసినారు. వాళ్ళు మాత్రం ఓపిక ఉన్నారు ఆఫ్టర్నూన్ వాళ్ళు. మిగతా వాళ్ళు అయితే ఉత్త కర్రీనే తినేస్తున్నారు. సో టేస్ట్ అయితే బాగుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అన్నం సాంబారు నిజంగానే చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మిరక్కలు వేసినారు. మెదగినది ఇందాక. సో లేట్ అవుతుంది, తినేద్దామండి. ఇంకా మన వాళ్ళు అవసరిస్తాను బాగా. సో తినేది అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరినాము. టైమింగ్ అయితే ఇంటి వేల లోపల కరెక్ట్గా 1:30 చూపిస్తుంది. మధ్యలో నిలబెట్టినామంటే 2-3 అయితే టైం అయితే కదా. ఇది మాత్రం పక్క. చూద్దామండి ఎన్ని గంటలకు చేరుకుంటాం, మళ్ళీ ఎన్నిసార్లు నిలబెడతామన్నది అయితే ఒక అప్డేట్ చూస్తూనే ఉండండి. మీరైతే మిస్ అవ్వకండి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ధర్మస్థలం రీచ్ అయినాము. కానీ ధర్మస్థలంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేదన్నమాట. సో ఇప్పటికే లేట్ అయింది కదా, వాళ్ళకి ధర్మస్థలం ప్లాన్లో లేదనమాట. సో గేట్ ముందర అనేది మనం వెళ్తున్నాము.
సో ఎగ్జాక్ట్లీ ద్వారం ఇది, టెంపుల్కి ద్వారము. సో లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం, మనం రైట్కి వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్తాం, కానీ టెంపుల్కి వెళ్ళట్లేదు అనమాట, డైరెక్ట్ బెంగళూరు వెళ్తున్నాం. మన బండికి అయితే ఖాళీ ట్యాంక్ అయిపోయింది, మళ్ళీ డీల్ పట్టిస్తున్నాను. సో 1500 డీల్ పట్టిస్తున్నాను, ఖాళీ అయిపోయింది మొత్తం అంతాను. 1500 ఎంత పట్టింది ఇప్పుడు? ఈ పక్కన కొంచెం 700-800 దగ్గరికి వచ్చింది. మొత్తం అంతా ఖాళీ అయిపోయింది, ఫుల్ ట్యాంక్ చేయించుకొని వచ్చినాం కదా. సో ఇప్పుడైతే 1500 పట్టిస్తున్నాము. ఇంకా 280 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా బెంగళూరు వచ్చేసి. మళ్ళీ ఆడ మధ్యలో నిలబెట్టాలి, అంత బ్రేక్ అయిపోము. ఎంత సమయం అవుతుందో తెలియదు, పొద్దున్నేకి పోయే లోపల అంతేనే మాకు అర్థం కావట్లేదు. సో ధర్మస్థలం దాటి ఒక 40 కిలోమీటర్లు వచ్చింట. హైవే ఇది, 4వే మొత్తం. ఇంతకుముందు 2వే ఉండే, ఇప్పుడు 4వే చేసినారు. ఫుల్ ఒక 100-120-150 కూడా కొట్టచ్చు, అంత బాగా చేసినారు. సో ఇంకా ముందుకు పోయేటట్లేదో తెలియదు. ఇంకా ముందు అయితే నేను వచ్చినప్పుడు డబల్ రోడ్ మాత్రం ఉంది, ఇప్పుడు 4వే చేసేసినారు. సో పట్టేసి చూడొచ్చు. 1500 ఆపోజిట్లో కనిపిస్తుంటారు మీకు. 1500 వేసినాము, 1500 పట్టించేసినాము. అయిపోయింది, ఫోన్పే కూడా చేసేసినారు. లేట్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, కనపడలే నువ్వు. హాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ అంటావు. ఇప్పుడు కనపడినావు. మీతో వాళ్ళు ఎడ తప్పైనారు, ఇంకా ఏడ తప్పైనారు అబ్బా. లేరు ఆడ ఎందుకు దిగినారు? అడగపోయినారు, కరెక్ట్. ఇదో చూడొచ్చు, 792 కిలోమీటర్లు తిరిగినాము. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు హాఫ్ ట్యాంక్ పైన వచ్చింది కరెక్ట్గా. 500 డీజిల్ ఇచ్చింటే. సో పోదామండి లేట్ చేయకుండా. ఇంకా అబ్బా, డోర్ వేసుకోండిలే. అది మనమైతే ధర్మస్థలం దాటేసి వచ్చినాము. చూడండి ఒకసారి రోడ్ అనేది ఎంత దరిద్రంగా ఉంటే అంత దరిద్రంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తంగా ఇక్కడే సగం టైం తినేస్తుంది చెప్పాలంటే. బెంగళూరుకి ఇప్పుడు 4 అవర్లు ఇచ్చింది అనుకో, 4 అవర్లో ఇక్కడే సగం అవర్ తినేస్తుంది. దాంట్లో మధ్యలో ఇట్లా బాడక్క నా కొడుకులు మధ్యలో దూరుతుంటారు. రోడ్డు బాగాలేదు, హౌలే నా కొడుకు ఆ ట్రక్ వెనకాల రావచ్చు కదా, రాడు. కానీ ఆపోజిట్లో వచ్చే వెహికల్కి ఇబ్బంది పెడతాడు అనమాట. రోడ్ చూడండి ఒకసారి ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. అయితే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, మొత్తం 4వే వేస్తున్నారు. మొత్తం అంతా ఎక్కడ చిక్కితే అక్కడ మన్ను కుప్పలు. సో ఇంకా రోడ్ అయితే దరిద్రంగా ఉంది. అట్లీస్ట్ ఆ పక్క రోడ్ వేసంటే ఈ పక్కన ఏదైనా గుంతలు ఉంటే గుంతలు బూడ్చొచ్చు కదా, లేదు అది కూడా బూడ్చలేదు. చాలా దారుణంగా అంటే దారుణంగా రోడ్డు ఉంది ఇక్కడ అయితే. సో ప్రతి ఒక్క ఎట్లాంటి వెహికల్ అయినా స్లో చేయాల్సింది, పెద్ద వెహికల్స్ కూడా స్లోగా పోల్సిందే. మొత్తం మట్టి రోడే చూడొచ్చు, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడైతే. అందుకే ఎప్పుడైనా కానీ మీరు ధర్మస్థలం సైడ్ పోతే సో రోడ్డు వేరేది ఉంటే దాన్ని తీసుకొని పోండి. అక్కడక్కడ కొంచెం కొంచెం బాగుంది. ఇంకా కొండ ఎక్కడైతే హిల్ ఉందో హిల్ మొత్తం రోడ్ అయితే దరిద్రంగా ఉంది. మొత్తం 4వే వేస్తున్నారు అక్కడైతే. బా మొగమంతా జిడిజిడి అయిపోయింది. సకలేశ్వరం దాటి ఒక 12 కిలోమీటర్లు వచ్చినాము, టీ తాగుతున్నాం. మొత్తం ధూళి రోడ్ అయితే ఒక 20 కిలోమీటర్లు దారుణంగా ఉంది. మీరు ఆల్రెడీ చూసింటారు. ఎట్లుంది సమీ రోడ్డు? ఇంకా నాకు తెలిసినంత వరకు ఒక 3-4 నెలలు ఆ రూట్ రాదండి, వేరే రూట్ అయితే రండి. ఇంకా 3-4 నెలలు పడుతుందో ఎక్కువ పడుతుందో చెప్పలేమన్నమాట. మొత్తం రోడ్ అంతా ఖరాబ్. ఎట్లుంది తెలుసా, ఒకటి ఇట్లా ఒక మూరడు ఉంటాయి గుంతలో. చిన్న రాకపోతే ఎడం తగిలిన సమయం దానికి టచ్ అయిందా? నా బండికి టచ్ కలిగి నిదానం గుర్తొస్తావా? కరెక్ట్ ఇట్లా ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ దగ్గరకు వచ్చి బ్రేక్ కొట్టినా, లేకుంటే ముందర షేప్ అంతా లేసిపోయేది. ఎట్లా తెలుసా, ఈ సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే మన కెమెరా రికార్డింగ్లో లేదు. కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ నా ముందర పోయేవాడు సడన్గా బ్రేక్ కొట్టినాడు. బ్రేక్ కొట్టేదాకా నేను రైట్ బీక్తేనే అది క్రాస్ ఉంది కరెక్ట్గా. సో లారీ వాడు వచ్చి ఇట్లా దూరినాడు. వాడి ముందు దూరితే వాడు గట్టికే అన్నాడు. సో అందుకని చెప్పేసి రోడ్డు బాగుంటే మనం ఏదైనా చేయొచ్చు, కానీ రోడ్డు బాగాలన్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. సో మీరు ధర్మస్థలము, సకలేశ్వరము, అంటే సకలేశ్వరం యువతల నుంచి బాగానే ఉంది. సకలేశ్వరం దాటిన తర్వాత ఇంకా మొత్తం కుక్కి అక్కడ పోయిన బొగ్గుపాలు అయిపోతారు. మళ్ళా ధర్మస్థలం దాటి వచ్చిన తర్వాత 30 కిలోమీటర్లు బాగుంది. ఇంకా మా మధ్యలో అంతా ఒక 20 కిలోమీటర్లు బాగా అంత నాశనం అవుతుంది. అందుకే కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని రండి. ఒకవేళ మీరు ఉడిపి ఎట్లా పోవాలనుకుంటే ఈ రూట్ రాదండి, ఇంకో రూట్ తీసుకొని వెళ్ళిపోండి. ఈ రూట్కి వస్తే కానీ బొగ్గుపాలు అవుతారు. చాలా వేస్ట్ జర్నీని, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో టీ తాగడానికి అయితే నిలబెట్టినాము, అనేది తాగేసినాడు. ఇంకా ముట్టి చెప్పినాము మనలకు కావాలంట. బేకరీ దగ్గర పెట్టినాము, చాలా బాగుంది బేకరీలో ఐటమ్స్ తినేక. నేను టీ తాగేసి ఇంకా స్టార్ట్ అవుతాము. సకలేశ్వరం అయితే దాటేసి వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ హాసన్ ఇంకా ఒక 12 కిలోమీటర్లు మేము దాటొచ్చినాం. నైట్ ఎంతసేపు అవుతుందని చెప్పలేము. ఇంకా తినేక కూడా నిలబెట్టాలంట చెప్పలేము.
సకలేశ్వరం ఘాట్ చూసినారు కదా, ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. సో మనం అక్కడి నుంచి బయటపడినాం. అది దాటి వచ్చిన తర్వాత మనకి బైరాపుర వచ్చింది. ఆ బైరాపుర దాటిన వెంటనే మనకి టోల్ ప్లాజా వస్తుంది. ఆ టోల్ ప్లాజా నేమ్ వచ్చేసి చోళగేరే టోల్ ప్లాజా. ఇక్కడి నుంచి మనకి ఆసన్ వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంది. సో రీచింగ్ టైం వచ్చేసి మనకి 20 నుంచి 25 నిమిషాల వరకు పడుతుంది. ఈ టోల్ గేట్ కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు. అక్కడ టీ తాగడానికి నిలబెట్టాం కదా, కొంచెం ముందుకు వస్తే మా వాళ్ళు తినాలని చెప్పారు. డాబాకి వచ్చినాము, వెంకటేశ్వర డాబా. టీ తాగని దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చినాము. పోయి తినాలి, ఏదో ఒకటి కడుపులోకి వేసుకుంటే గిన మనం చేయగలము. మనకి ఇటు నుంచి బెంగళూరు సెంటర్ బస్ స్టాండ్ దగ్గర మాత్రమే 1 గంటకి ఏమో కరెక్ట్ చూపిస్తుంది. సో అక్కడ పోయి లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే 10 అవుతుంది టైము. సో హైవే పక్కలోనే ఉంది డాబా. కడుపులోకి ఏమన్నా వేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే. బాగున్నట్లుంది, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఉన్నాయంటే బాగానే ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి అయితే గిన. ఇంకో వెహికల్లో అయితే తినరంట, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. సరే ఇది విషయము. సో తినేసి ఇంక బయలుదేరడమే. మళ్ళీ తినేసి అయితే వచ్చేసినాము. చూడండి 9:50కి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చేదే లేట్ చేసినారు. ఇప్పుడు టైం చూడండి, కరెక్ట్గా 11:35 అవుతుంది. ఇంత సమయం పట్టింది అసలు. ఫుల్ టేస్ట్ లేదు, ఏం లేదు. మా వాళ్ళు అయితే ఇంకా చికెన్ ఇచ్చినారు వాళ్ళకి. సప్పకుండా అని చెప్తున్నారు. ఇప్పుడైతే తినేసినాం, ఇంకా బయలుదేరుతున్నాము. అడవి లోపల ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసినంత వరకు ఒక 3:30 అవ్వచ్చు. సో పోదామండి లేట్ చేయకుండా. సో బయలుదేరినాం కదా, అక్కడి నుంచి మనకి ఒక 5 కిలోమీటర్ల ముందుకు రాగానే మళ్ళీ టోల్ ప్లాజా వచ్చింది. ఈ టోల్ ప్లాజా నేమ్ వచ్చేసి శాంతిగ్రామ టోల్ ప్లాజా. సో ఇక్కడ ఈ టోల్ కాస్ట్ వచ్చేసి 45 రూపాయలు. ఇక్కడి నుంచి మనకి హాసన్ వచ్చేసి 15 కిలోమీటర్లు చూసింది. రీచింగ్ టైం వచ్చేసి 20 నుంచి 25 నిమిషాల వరకు పడుతుంది. మనం బ్యాక్ వెళ్ళాలి. సో మనం వచ్చేసి హాసన్ దాటుకొని వచ్చిన తర్వాత ఈ టోల్ వస్తుంది. శాంతిగ్రామ టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కడబహల్లి టోల్ ప్లాజా వస్తుంది. ఈ టోల్ ప్లాజా కాస్ట్ వచ్చేసి మనకి 55 రూపాయలు. ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఊరు వచ్చేసి బేలూరుకి ఇక్కడి నుంచి కిలోమీటర్స్ వచ్చేసి 17 కిలోమీటర్లు చూస్తుంది. సో ఇక్కడి నుంచి రీచింగ్ టైం వచ్చేసి బేలూరుకి 20 నుంచి 25 నిమిషాల వరకు పడుతుంది. ఫుల్గా నిద్ర వస్తా అంటే మన 2 బండ్లు నిలబెట్టేసినారు. అంటే అన్న నారాయణ స్వామి అన్నకి ఫుల్ నిద్ర వస్తుంది, అందుకని చెప్పేసి వెనకాల పెట్టినాడు కారు, వైట్ కలర్ కారు. నిలబెట్టేసినాం టోల్ దగ్గర. ఇంకా బెంగళూరు వచ్చేసి 124 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళు నిలబెట్టినారు కదా, మనం నిలబెట్టాలి, అందుకని నిలబెట్టేసినాను. సో వాష్రూమ్ అర్జెంట్ అయింది, నేను పోవాల. 1 గంట 2 గంటల సేపు రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరడమేను. నాకు నిద్ర వస్తే పడుకుంటుంది, లేకుంటే లేదు. ఫస్ట్ అయితే వాష్రూమ్ పోయి రాలే. టోల్ గేట్ దగ్గర ఉన్న జస్ట్ టోల్ క్రాస్ చేసి సైడ్ పెట్టేసినాం బండి దిగిన. కడబహల్లి టోల్ ప్లాజా దాటి వచ్చాం కదా, దాని దాటి వచ్చిన తర్వాత మనకి కరిబేలు టోల్ ప్లాజా వస్తుంది. ఈ టోల్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడి నుంచి మనకి కునిగల్లు 31 కిలోమీటర్ చూస్తుంది. రీచింగ్ టైం వచ్చేసి 30 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము నెల్మంగళ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చినాము. ఈ టోల్ ప్లాజా కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. నెల్మంగళ ఇక్కడి నుంచి వచ్చేసి 11 కిలోమీటర్లు. రీచింగ్ టైం వచ్చేసి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. మనం వచ్చేసి నెల్మంగళకి రీచ్ అయినాము. సో మీకు ఆపోజిట్ కనిపిస్తుంటుంది ఫ్లైఓవర్, దాని కింద మనం స్ట్రైట్ వెళ్తే నెల్మంగళకి వెళ్తాం. సో ఆ ఫ్లైఓవర్ వచ్చేసి మనకి బెంగళూరు టు టుమ్కూరు హైవే అది. మనం ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ హైవేకి కనెక్ట్ ఒక రోడ్ ఉంటుంది, అక్కడ రైట్లోనే వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే సర్వీస్ రోడ్ తీసుకుంటాము. సో రైట్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, హైవే కనెక్ట్ అవుతాం. మనకి నెక్స్ట్ ఇంకో టోల్ వస్తుంది. సో ఇది వచ్చేసి నార్మల్ మనకి ఫ్లైఓవర్ టోల్ మాత్రమే అది. సో మనం వచ్చేసి ఇప్పుడు నెల్మంగళ సర్వీస్ రోడ్ నుంచి హైవేలోకి ఎక్కుతున్నాము. ఈ హైవే వచ్చేసి మనకి హైవే టోల్ గేట్ కట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఫ్లైఓవర్ వస్తుంది, మనకి సిటీ లిమిట్స్లో వస్తుంది. ఆ ఫ్లైఓవర్ మీద వెళ్ళినందుకు టోల్ అనేది కట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఈ టోల్ క్రాస్ చేసేది వీడియో రికార్డు చేయలేకపోయాము. సో ఈ టోల్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. ఇప్పుడే జస్ట్ రీచ్ అయినాము. సో టైం వచ్చేసి 4:12 అవుతుంది. నేను చెప్పినది ఏదో 3:30 సారీ 2:30 3 ఆ వద్ద వరకు చెప్పాను. ఇప్పుడు చూసే 4 అవుతుంది కరెక్ట్గా. ఇంకో బండి రాలే, వాళ్ళ నిద్రపోయి నారాడే టోల్గేట్ దగ్గర. సో వీళ్ళందరూ పడుకుంటే పోతారు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయలేట్లేమో తెలియదు, చూద్దామండి. సో మొత్తం కౌంట్ చేసినాను. కౌంట్ చేసింటే 10,500. మనకు ఆల్రెడీ డీజిల్ 5,000 వేయించుకున్నాము. కిలోమీటర్కి 10 రూపాయలే కదా. సో 10,500 వచ్చింది అమౌంట్ కూడా. 1050 కిలోమీటర్లు తిరిగినాను. 300 కిలోమీటర్లు వచ్చేసి 1073 కిలోమీటర్లు. సో ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించుకొని పోయినాము. ఏ ప్లేస్లో అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించుకొని పోయినామో అదే ప్లేస్కి వచ్చినాను ఇప్పుడు. సో మళ్ళీ మధ్యలో 1500 పట్టించుకున్నాం కదా. సో టోటల్ 5,000 రూపాయలు డీజిల్. సో నేను తిరిగిండేది 1050 అనే చెప్పినా కదా. సో 1050 తిరిగిండేది వాళ్ళకైతే గిన. సో పర్సనల్గా నేను 23 కిలోమీటర్లు తిరిగినాను.
సో అది కౌంటింగ్ రాదు కాబట్టి దాన్ని లెస్ చేసినాను. మళ్ళీ నేను వాళ్ళ దగ్గర బీచ్ దగ్గర వదిలేసి టెంపుల్కి వచ్చినా కదా, సో అది మన పర్సనల్, వాళ్ళకి సంబంధం లేదు. అందుకని చెప్పేసి ఆ కిలోమీటర్లు అనేది లెస్ చేసిన నేను. ఇప్పుడైతే 2 పాయింట్లు ఉండే. నేను డీజిల్ వేయించుకున్నప్పుడైతే కినా 1 పాయింట్ ఉండే. సో ఇప్పుడు 1 పాయింట్ మిగిలిందంటే 5,000లో 1 పాయింట్ మిగిలినట్లు. ఆ 1 పాయింట్ మందే కాబట్టి సంబంధం లేదు. 5,000లో 1 పాయింట్ మిగిలింది, అది విషయము. ఇది విషయము. సో 5,000 కట్ అయ్యి మిగతాది రిమైండింగ్ బ్యాలెన్స్ 5,500. సో ఇంకా మనం డ్రైవర్ బట్ ఏం అడగలేదు, జస్ట్ ఒక 500 మాత్రమే ఇప్పించుకున్నాం, ఎక్కువ లేదు. అది కూడా వాళ్ళే ఇచ్చినారు, నేనేం అడగలేదు. సో టోటల్ కలిపి 6,000. ఇది వచ్చేసి 5,500 ఉంది. 500 ఫోన్పే చేసినారు, ఇది విషయము. సో తిరిగిండే కిలోమీటర్లు కూడా చూద్దామండి మనము. మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ తాగల. ఇప్పుడు డ్యూటీ చేసుకొని ఇంటికి పోవాలా లేకుంటే డైరెక్ట్ పోవాలా అనేది కూడా మనకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి పెండింగ్ ఉంది, టోల్స్ 4 మిస్ అవుతున్నాయి. అవి ఇంకా మెసేజ్లు రాలా. అదే మిస్ అంటే మిస్ కాదు, మెసేజ్లు రాలే మనకు. అవి మెసేజ్లు వస్తే అది కూడా కౌంట్ చేసి మనకు 1,000 రూపాయలు రీఛార్జ్ చేసినారు. దాంట్లో ఎంత ఇప్పటికైతే 585 రూపాయలు అయింది ఇప్పటి వరకు నాకు వచ్చిన మెసేజ్లకి. ఇంకా మిగతా మెసేజ్లు వస్తే అవి తెలిసిపోద్ది అనమాట, వాళ్ళు ఇచ్చేదే లేకుండా మనమే రిటర్న్ వాళ్ళకి అమౌంట్ సెండ్ చేసేదాన్ని. ఎందుకంటే డైరెక్ట్ మనకి ఫాస్టాగ్కి రీఛార్జ్ చేసినాడు ఆయన మొబైల్ నుంచి, అది విషయము. సో అది మళ్ళీ చూద్దామండి. ఇంకో బండి ఇంకా రాలేదు, అది రావడానికి దగ్గర పొద్దున్నే 6:30, 7 అవుతుంది కావచ్చు. ఇంకా ఇప్పుడు బయలుదేరినంట వాళ్ళు, అది విషయము. డ్యూటీ చేస్తానా లేదనే తర్వాత సంగతి తర్వాత చూద్దామండి, ఇది విషయము. టోల్స్ ఒకటి ఎంత వచ్చినాయని మీరు ఆల్రెడీ ఇంకా చూసే ఉంటారు వీడియోలో. ఆల్రెడీ తీసినప్పటి నుంచి కూడా ఏదైనా నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అంత సమయం కుదరలేదు. ఒక పక్క నిద్ర లేదు, ఒక పక్క ఏదైనా వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటే అక్కడ డిస్టర్బెన్స్, కొండగుట్టలు, టవర్లు రావు, చాలా దారుణం అంటే దారుణంగా ఉంది సిచ్యువేషను, అదే విషయం. అందుకని చెప్పేసి నేను వీడియో కూడా ఎడిటింగ్ చేయలేకపోయినా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ. గట్టి చెప్పన్నా, గట్టి చెప్పు. ట్రాన్స్ఫర్ చేసుకో. చెప్పు. నువ్వు ఇట్లా రాదా మా బాబు కనపడలేదు. హాయ్ చెప్పండి ఇప్పుడు, గట్టి చెప్పు. ఇది మల్పే బీచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టి చెప్పండి, అందరూ ఒకటే చెప్పండి. లైఫ్ అంటే నేనే చెప్తాను. గట్టి చెప్పదు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్.